ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలవరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనంలో, ఆమె సాగిలపడి బోయజుతో, నా వలన నీకెందుకు కటాక్షము కలిగినదని అడిగినప్పుడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతే నాకు తెలిసింది. ఈ జన్మభూమిని నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ ప్రాంతంలోకి వచ్చి ఉన్నావు కాబట్టి దేవుడైన యెహోవా నీకు మేలు చేయను, ఆయన రెక్కల కింద సంపూర్ణమైన సురక్షితంగా నీవు జీవించేదమని చెప్పి ఆమెకు భోజనమును కూడా అందించి పనివారితో కూడా చెప్పినట్లుగా అవమానపరచకుండా పిడికిలను ఆమె కొరకు విడిచిపెట్టమని చెప్పినప్పుడు అస్తమయం వరకు ఆమె ఏరుకుని వాటిని దొల్లగొట్టినప్పుడు అవి దాదాపు 3 యవలాయనని చెప్పబడి ఉన్నది. వాటిని తీసుకుని వెళ్ళి తన అత్తకు ఇచ్చినప్పుడు వారిద్దరూ కూడా భోజనం చేసి సంతృప్తి పొందినట్లుగా వాటి ద్వారా వారు ఆహారమును సమకూర్చుకొని ఆదరించబడినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.